వేల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు. సమకాలీన క్రికెట్లో రికార్డుల రారాజు. క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ తర్వాత ఆ స్థాయిలో రికార్డులు సృష్టించిన ఆటగాడు మీకందరికీ ఈ పాటికే అర్థమై ఉంటుంది. అతనెవరో? ఎస్, విరాట్ కోహ్లీ. భారత్ క్రికెట్లో 15 ఏళ్లకు పైగా పరుగుల వరద పారిస్తూ రన్ మెషిన్గా పేరు తెచ్చుకున్నాడు. ఫార్మేట్తో సంబంధం లేకుండా ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ప్రత్యర్థి ఎవరైనా, ఆడేది ఎక్కడైనా కోహ్లీ క్రీజ్లో ఉన్నాడంటే బౌలర్లకు కంగారే. ఆటతోనే కాదు, మాటలతోనూ దూకుడుగా ఉండే విరాట్ చేజింగ్లో తిరుగులేని రారాజుగా నిలిచాడు. కానీ ఎంత గొప్ప ఆటగాడికైనా ఒక్కో బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. టన్నుల కొద్దీ పరుగులు చేసిన సచిన్కు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కోహ్లీకి కూడా బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. కోహ్లీ నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చి దాదాపు 1.5 ఏళ్ల పైనే అయింది. గత ఏడాది ఆసీస్ టూర్లో పర్త్ వేదికగా సెంచరీ చేయడమే ఇటీవలి కాలంలో రన్ మెషిన్ నుంచి వచ్చిన పెద్ద ఇన్నింగ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీ తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ను మర్చిపోయాడు. ప్రతి ఆటగాడికి నడిచే బ్యాడ్ ఫేజ్లో కొన్నిసార్లు పుంజుకుంటారు, మరికొన్నిసార్లు ఫామ్ అందుకోలేకపోవచ్చు. కొన్నిసార్లు బ్యాడ్ ఫేజ్ ఎక్కువ రోజులే ఉంటే అది రిటైర్మెంట్కు సిగ్నల్ ఇచ్చినట్టేనని చెప్పొచ్చు. బ్యాడ్ ఫేజ్ నుంచి బయటపడకపోతే వయస్సు, ఫిట్నెస్, ఫామ్ ఈ మూడింటిని ఆ ప్లేయరే అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లు అనిపిస్తోంది. కోహ్లీ ఫామ్ కోల్పోయి చాలా రోజులైంది. ఒకప్పటి కోహ్లీని ఇప్పుడు మళ్ళీ చూడాలని ఫ్యాన్స్ కోరుకోవడం సహజం. ఆ ఫామ్ అందుకునేందుకు విరాట్ నానా తంటాలు పడుతున్నాడు. తనకు బాగా కలిసి వచ్చిన ఆస్ట్రేలియాలోనూ నిరాశపరిచాడు. పోనీ దేశవాళీ క్రికెట్ ఆడి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టచ్లోకి వస్తాడనుకుంటే అది జరగలేదు. పుష్కర కాలం తర్వాత రంజీల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రన్ మెషిన్ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఇటీవల కాలంలో ఆఫ్ స్టంప్కు దూరంగా వెళ్తున్న బాల్స్ను వెంటాడి వికెట్ ఇచ్చుకోవడం కోహ్లీకి బాగా అలవాటుగా మారింది. గతంలో ఈ వీక్నెస్ను అధిగమించినా ఇప్పుడు మళ్ళీ అదే బలహీనతకు అవుట్ అవుతున్నాడు. ఏ విధంగా చూసినా కోహ్లీ ఫామ్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 37 ఏళ్ల విరాట్కు ఈ విషయం బాగా తెలుసు. కానీ తనకున్న ప్లస్ పాయింట్ ఫిట్నెస్. ఈ కారణంగానే మరో 2-3 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని చాలామంది అంచనా వేస్తున్నారు. కానీ జట్టులో ఉండి పరుగులు చేయకుంటే కూడా ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమే. ఇంటా బయట వచ్చే విమర్శలను తట్టుకుని పేలవ ఫామ్తో ఎన్నో రోజులు జట్టులో ఉండలేడు. అందుకే కోహ్లీ టైం అయిపోయిందంటూ కొందరు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. T20 ఫార్మేట్కు గుడ్ బై చెప్పినట్టుగానే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ఇచ్చేస్తే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది. బాగా ఆడుతున్నప్పుడే ఆట నుండి తప్పుకోవాలనేది చాలామంది దిగ్గజ ఆటగాళ్లు చెప్పే మాట. గవాస్కర్, సచిన్ వంటి లెజెండ్స్ సైతం దీనినే ఫాలో అయ్యారు. కోహ్లీ కూడా జట్టు నుండి తీసేసే పరిస్థితి రాకముందే రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కోహ్లీ తన రిటైర్మెంట్ తర్వాత లైఫ్ను బాగానే సెట్ చేసుకున్నాడు. భారత్ను వదిలేసి లండన్లో సెటిల్ కాబోతున్నాడు. భార్య అనుష్క శర్మతో కలిసి అక్కడ భారీగానే ఆస్తులు కొన్నాడని తెలుస్తోంది. అలాగే తన పిల్లలకు సైతం లండన్లోని ప్రముఖ స్కూల్స్లో అడ్మిషన్స్ కూడా తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబితే ఏడాదికోసారి జరిగే IPL ఆడడం కోహ్లీకి పెద్ద కష్టం కాదు. కోహ్లీ సన్నిహితుల సమాచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కీలక నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. ఎందుకంటే రన్ మెషిన్ ఎప్పటికైనా రెస్ట్ తీసుకోవాల్సిందే. అదేదో మెరుగైన స్థితిలో ఉన్నప్పుడే తప్పుకొని కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.